నాకు బాగా గుర్తుంది. అన్ని మున్సిపాలిటీలు మనమే గెలిచాం, అన్ని కార్పొరేషన్లు మనమే గెలిచాం. 2 మున్సిపాలిటీలు మాత్రం తెలుగుదేశం పార్టీ వాళ్ళు గెలిచారు. తాడిపత్రిలో వాళ్ళు 18, మనం 16. వాళ్ళకు మనకు తేడా 2 కౌన్సిలర్లు. ఆశ్చర్యం ఏమిటో తెలుసా? ఆ 2 కౌన్సిలర్లు లాగేయాలని మన ఎమ్మెల్యే. మీ జగన్ ముఖ్యమంత్రిగా ఉండగా ఏం చేశాడో తెలుసా? మన ఎమ్మెల్యేను మీ జగన్ హౌస్ అరెస్ట్ చేశాడు. ఇంట్లో నుంచి కదలనేలా ఎన్నిక అయ్యేదాకా. ఎన్నిక సాఫీగా జరిగిచ్చాం. జరిగితే తెలుగుదేశం పార్టీ వాళ్ళు గెలిచారు. మున్సిపల్ చైర్మన్గా తెలుగుదేశం పార్టీకి సంబంధించిన మున్సిపల్ చైర్మన్ గారు వాళ్ళకి సంబంధించిన నాతో మళ్ళీ ఎమ్మెల్యే నా దగ్గరికి వచ్చాడు. నా ఏంది నా ఇది, మన ప్రభుత్వంలో నువ్వే నన్ను ఇంట్లో నుంచి కదలకోకుండా కట్టడి చేసి తెలుగుదేశం పార్టీ 18 స్థానాలు వాళ్ళ ఉన్నాయి, 16 స్థానాలు మనవి ఉంటాయి, 2 స్థానాలే కదన్నా లాగేసి ఇంటే సరిపోయేది కదన్నా, నన్నే నువ్వు కట్టడి చేస్తే ఎట్టన్నా అని. అరే నేను అన్న, ప్రజాస్వామ్యంలో గెలిచాం, ఏదైతే గెలిచామో అదే మనది. దేవుడు ఆశీర్వదించాలి, ప్రజలు ఆశీర్వదించాలి, అప్పుడే ఏదైనా కూడా ఆ పదవి మనం తీసుకోవాలి, అప్పుడే ఆ పదవికి గౌరవం అని చెప్పి నేను చెప్పాను. కానీ ఆ రోజు రాజకీయాలు మనం అలా చేస్తే ఈ రోజు అదే తాడిపత్రిలో అదే పెద్దారెడ్డి పరిస్థితి. ఎలక్షన్స్ అయిపోయిన తర్వాత తాడిపత్రి నియోజకవర్గంలో ఒక ఎమ్మెల్యేగా పోటీ చేసిన మన ఎమ్మెల్యే క్యాండిడేట్ ను ఊర్లోకి రానికోకుండా పోలీసులు కట్టడి, ఊర్లోకి రాకోకుండా తాడిపత్రిలో అదే ఎమ్మెల్యే, ఇప్పుడు ప్రస్తుత ఎమ్మెల్యే అభ్యర్థి ఊర్లోకి వస్తే నిన్ను కొడతాం, తిడతాం, ధ్వంసం చేస్తామని చెప్పి ఏకంగా ఆర్డర్లు పాస్ చేసి ఇల్లులు ధ్వంసం చేసి మన కార్యకర్తలను ఇబ్బంది పెడతా ఉన్న పరిస్థితులు చూస్తూ ఉన్నప్పుడు నిజంగా రాజకీయాలు మనం చేసినది, చంద్రబాబు నాయుడు చేసినది, మనం ఈ పక్క ఉంటే అది ఆ పక్క ఉంటే. ఎందుకు ఈ విషయాలన్నీ చెప్తా ఉన్నానంటే నాయకుడు అనేవాడు ఎలా ఉండాలి అనే దానికి నిదర్శనం.